నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు మనోవిచారాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అన్ని విషయాల్లో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలను తగ్గించుకోగలుగుతారు. మంచి మంచి వార్తలు అందుతూ ఉంటాయి. సంతోషాలతో కూడిన సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఉత్సాహాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు నూతనమైనటువంటి వస్తులాభాలు కలిసి వస్తాయి. ధనము ధాన్య సమృద్ధిని పొందుతారు. అలాగే మనోధైర్యాలు కలిసి వస్తాయి. శాస్త్ర సంబంధ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అవగాహనను పెంచుకోగలుగుతారు. ఈరోజు వీరికి అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి సంతోషాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు మనోవిచారములు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి సమావేశాలు నిర్వహించుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కన్యారాశి వారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి రహస్య సంబంధమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చిదంబరేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి. తులారాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. అకాల భోజనం చేస్తుంటారు. వివిధ రూపాల్లో ఒప్పందాలను సమీక్షలు చేసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు సంతోషాలను పొందుతుంటారు. గౌరవాలు కలిసి వస్తాయి. భోగభాగ్యాలతో కూడిన జీవనాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి చాలీసా పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్వంత వ్యక్తులే కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అధికారులతో సమావేశమవుతుంటారు. వ్యాపారాలను జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అవసరమవుతుంటాయి. అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ ఒప్పందాలు కుదురుతుంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శ్యామలాదేవి అమ్మవారి దండకమును పారాయణం చేయాలి.
కుంభరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి గొడవలకు ఘర్షణలకు దూరంగా ఉండండి. ప్రయత్న కార్యక్రమాలు చెడిపోకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. మీనరాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఉన్నతపరమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, విద్యావంతుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు. అలాగే మనోధైర్యాలతో కూడిన నిర్ణయాలు ఉంటుంటాయి. షేర్లు, పెట్టుబడుల విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించండి.